జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అన్నీ కూడా ఉర్లీ అండి. డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రావణ మాసం వస్తుంది కదండి, అమ్మవారిని అంటే డెకార్ చేసుకోవడానికి, అలంకరించుకొని పెట్టుకోవడానికి కానివ్వండి, లేదు ఫంక్షన్స్ ఉన్నా కానివ్వండి, లేదు మనకి ఎవరికన్నా గిఫ్టింగ్ కోసమైనా కానివ్వండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ ఒకటి చూసేద్దాం. ముందుగా అయితే ఇది బర్డ్స్తో వచ్చిన ఉర్లీ అండి. ఇది ఒక ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం హైట్ వస్తుంది, ఫ్రంట్ ఏమో కొంచెం డౌన్ ఉంటుందండి. ఇది ఒక పోత పోసిన దాంట్లో మ్యాట్ ఫినిష్లో వచ్చిందనమాట. పిట్టలు రెండు కూడా ఎంత బాగున్నాయో చూడండి, చిన్నవి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఆ ఫినిషింగ్ కానీ కార్వింగ్ కానివ్వండి చాలా నీట్గా వచ్చిందనమాట. మీరు గమనించండి, ఇది బ్లాక్ యాంటిక్లో వచ్చిందండి. బ్లాక్ యాంటిక్లోనే మ్యాట్ ఫినిష్లో వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఇది దానికి ఏంటంటే మధ్యలో ఇట్లా ఒక లైన్ ఇచ్చారు. అది మనము ఉర్లీ అటు ఇటు కదిలి వెళ్ళిపోకుండా అలా స్టాండ్ అయి ఉండడం కోసమని అట్లా ఉందన్నమాట. ఇది డయామీటర్ వచ్చేసి మనకి 5.5 ఇంచ్ ఉందండి. అలాగే మొత్తము అంటే పిట్టలతో సహా కలిపి 8 ఇంచ్ వరకు ఉందండి వెడల్పు. హైట్ వచ్చేసి 3.8 ఇంచ్ ఉంది. వెయిట్ కూడా మనకి 900 గ్రామ్స్ దాకా ఉందండి. చాలా సాలిడ్ ఉంది, చాలా బాగుంది పీస్ అయితే కనుక. నెక్స్ట్ వచ్చేసి ఇది గణేష్ ఉర్లీ అండి. గణేష్ ఉర్లీలో మన దగ్గర ఇంతకు ముందు కూడా కొన్ని షార్ట్స్లో పెట్టున్నాను. మీరు అంటే ప్రీవియస్గా ఉన్న మన సబ్స్క్రైబర్స్కి తెలుస్తుందండి. అది ఒక వెరైటీ, అది కొత్తగా వచ్చిందనమాట. ఇది రెగ్యులర్గా ఉండే మోడలేను. ఇది కార్వింగ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది. లెగ్స్ కూడా చూడండి. ఇవన్నీ ఉర్లీ క్వాలిటీ కానీ ఉర్లీ బౌల్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ మీరు గమనించినట్లయితే ఎంత క్లియర్గా కనిపిస్తుందనండి. ఇది కావాలని అంత క్లోజప్లో తీస్తున్నాము వీడియోలో. ఈ క్లారిటీ తెలియడం కోసమే ఇట్లా ఇంత క్లోజప్ ఇది తీస్తున్నాం అన్నమాట. ఇది వెడల్పు వచ్చేసి మనకి 7.8 ఇంచ్ ఉందండి. ఉర్లీ అంటే సైడ్ హ్యాండిల్స్ వస్తున్నాయి కదా, సో 7.8 ఇంచ్ ఉంది. హైట్ వచ్చేసి 7.5 ఇంచ్ ఉందండి. వెయిట్ కూడా మనకి ఇది 1 kg 700 గ్రామ్స్ దాకా ఉందన్నమాట. చాలా నీట్గా వచ్చిందండి. గణేష్ కానివ్వండి, ఏనుగులు కానివ్వండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది వెయిట్ కూడా చాలా సాలిడ్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉర్లీ గణేష్లోనే ఇంకొక ఉర్లీ అండి. ఇది కూడా మనకి రెగ్యులర్గా ఉండే మోడలే, ఎప్పటి నుంచో ఉన్న మోడల్ అనమాట ఇది కూడా. కానీ గణేష్ చాలా ఎక్కువగా వెళ్తాయండి. గణేష్ ఉర్లీ పాతదే అయినా కూడా చాలా ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి. వీరి వెనక డిజైనింగ్ చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. మనము ఏదైనా డెకార్ చేసి ఫ్లవర్స్ అవి పెట్టుకున్నా కానివ్వండి, ఇది చాలా బాగా వస్తుంది. పక్కన లతలు కూడా అండి, ఫ్రంట్ సైడ్ కానివ్వండి, ఇది లతలు చాలా నీట్గా వచ్చాయి చూడండి. లెగ్స్ మన దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుందండి, ఫినిషింగ్ కానివ్వండి, ఇది అంతా కూడా అర్థమవుతుంది. చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఎంత క్లారిటీతో ఉందో. బౌల్ కానివ్వండి, ఇదంతా ఫినిషింగ్ అండి. మెయిన్ ఆ ఫినిషింగ్ ఉన్నప్పుడే పాలిష్ కూడా అంత బాగా వస్తుందండి. అదర్వైజ్ మనం పాలిష్ మీరు తీసుకురావాలన్నా కూడా రాదు కూడా. ఇది కూడా హైట్ వచ్చేసి మనకి 7.5 ఇంచ్ ఉందండి. లెంగ్త్ 7.5, హైట్ వచ్చేసి 6.8 ఇంచ్ ఉంది. వెయిట్ కూడా మనకి 1 kg 500 గ్రామ్స్ వరకు ఉందండి. 1 kg 1.5 kg ఉంది. ఇవన్నీ కూడా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ కోసము. ఇవన్నీ కూడా ప్రైజెస్ చెప్పడం లేదండి, ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. కొన్ని వెయిట్ ఎక్కువ వస్తాయి, కొన్ని వెయిట్ తక్కువ వస్తున్నాయి. ఒక్కొక్క బ్యాచ్లో ఒక రకంగా ఉంటాయి కాబట్టి నేను వీటికి ప్రైస్ కోట్ చేయట్లేదండి. ఐటెం మాత్రం చూపిస్తున్నాను, అందాజుగా చెప్తున్నాను. వెయిట్ కూడా అయితే మౌల్డ్ వచ్చేసి అదే మెజర్మెంట్స్ అదే ఉంటుంది, వెయిట్లో డిఫరెన్స్ వస్తాయి, అందుకని ప్రైజెస్ చెప్పడం లేదండి. ఇది చూడండి, ఈ ఉర్లీ మీకు అసలు ఎంత క్లియర్గా ఎంత బాగా ఉందో అసలు.
ఆ గజ్జెలు కానివ్వండి, ఆ గజ్జెలకి ఉన్న హుక్ కూడా ఎంత మంచి పీసెస్ ఎంత బాగా వచ్చాయో. గజ్జెలు కూడా లైట్ వెయిట్ అయితే కాదండి, మీకు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మనకి ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే ఎలిఫెంట్ ఉర్లి ఉంటుందండి, దానిలో అదే వస్తుందన్నమాట. ఇది కూడా ఇది హైట్ వచ్చేసి 3 ఇంచెస్ హైట్ ఉందండి. డయామీటర్ వచ్చి 6 ఇంచ్ ఉంటుంది. వెయిట్ 900 గ్రామ్స్ ఉందన్నమాట ఇది. సో చాలా బాగుందండి, ఎంత నీట్గా ఉందో. అలాగే నెక్స్ట్ ఇది గణేష్ ఉర్లి అండి. అది ఆ పైన ఎలిఫెంట్ ఉర్లి అండి. ఈ ఎలిఫెంట్ ఉర్లి ఇది చిన్న సైజ్ అండి, ఇది చిన్న సైజు. ఇదే ఇంతకుముందు కూడా వీడియోస్లో పెట్టున్నాము. ఈ పైన ఉర్లి ఇంతకుముందు చూపించిన ఉర్లి సేమ్ అండి. కిందది కాతే దీనికి ఎలిఫెంట్ వచ్చిందనమాట. సేమ్ ఫినిషింగు, సేమ్ క్వాలిటీ, ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తాయండి, మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉంటాయి. ఇది కూడా బ్లాక్ యాంటిక్లో వచ్చిందనమాట. ఇది కూడా హైట్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ ఉంది. లెంగ్త్ వచ్చేసి 7 ఇంచ్ ఉందండి. వెయిట్ 2 kg 100 గ్రామ్స్ దాకా ఉంది. ఇదే కాదండి, ఇట్లా కొంచెం డెకార్గా కానివ్వండి, కొంచెం ఎక్స్క్లూజివ్ యూనిక్ పీసెస్ కావాలంటే మా దగ్గర అన్ని రెగ్యులర్ మోడల్స్ కాదండి, ఇట్లా యూనిక్ పీసెసే ఎక్కువగా ఉంటాయి. ఇది చూడండి, ఈ దీపం కూడా కొత్తగా వచ్చిందనమాట 5 వీక్లో. అన్నపక్షితో స్టాండ్ కానివ్వండి, ఇది వర్క్ ఫినిషింగ్, మీరు థిక్నెస్ కానివ్వండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది 8 ఇంచ్ హైట్లో ఉందండి. అసలు ఆయిల్ పోసే ఇది చూడండి, ఆ దీపం ఉండేది ఎంత బాగా ఉందో. ఫినిషింగ్ కానివ్వండి మీకు క్లియర్గా తెలుస్తుంది వీడియోలో కూడా. చాలా బాగా వచ్చిందనమాట. అసలు పండగలకి ఇట్లా వరలక్ష్మి వ్రతం అప్పుడు పెద్ద దీపాల కోసం చూసుకుంటే డెకార్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది కూడా మనకి కొత్తగా వచ్చిందండి. అంటే కింద బౌళ్ళు ఇంతకు ముందు నుంచి ఉన్నవే, అంతకుముందు శంకు చక్రాలు ఉండేవి, దానిలోనే ఇప్పుడు అన్నపక్షి వచ్చిందండి, ఇది పికాక్ వచ్చిందనమాట. ఇది 6 ఇంచ్ హైట్లో ఉంది. ఇది డిటాచబుల్ వస్తుందండి. ఈవెన్ ఇంతకుముందు చూపించిన దీపం కూడా అంతే, డిటాచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.